దుబారా నియంత్రణ కోసం అంటూ డోజ్ అనే ఒక వ్యవస్థ పెట్టుకొచ్చాడు ట్రంప్. ఏదైతే వివిధ ప్రభుత్వ శాఖలలో ఏమేమి సంస్కరణలు చేయాలని మొదట్లో ఎలన్ మాస్క్‌కి అప్పజెప్పాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ప్రభుత్వపు యొక్క ఎఫిషియన్సీని పెంచుతా, దాని యొక్క ప్రతిష్టని పెంచుతా, దాని యొక్క బాధ్యతని పెంచుతా, తప్పు చేస్తున్న వాటిని తీసేయడం. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను తీసేశారు. తీసేసిన వాళ్ళందరూ కోర్టుకెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. రెండో వైపున దానివలన కుటుంబాలు ట్రంప్‌కి వ్యతిరేకమైనవి. ట్రంప్‌కి ఓట్లేసిన వాళ్ళు కూడా వ్యతిరేకమయ్యారు. దుబారా నియంత్రణ అంటే ఈ దిక్కుమాలిన యుద్ధాల పేరుతో ప్రపంచ దేశాల్లో డబ్బులు తగలేయటం, లేదంటే ఊరకనే వాళ్ళకి వీళ్ళకి ఆ ఉక్రెయిన్ లాంటి వాళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు చందాల వారీగా ఇవ్వటం, మానవ హక్కులు పౌర హక్కుల పేరుతో వీళ్ళే యుద్ధాలు రెచ్చగొట్టి చచ్చిపోతున్నారంటూ వాళ్ళకి డబ్బులు పంపించడం, అది దుబారా. అసలు డోజ్ చేయాల్సింది అది. అది మానేసి ఈ ప్రభుత్వ శాఖ వేస్ట్, ఈ శాఖ వేస్ట్ అంటే అసలు అమెరికా అధ్యక్షుడే వేస్ట్ అన్నట్టు అయిపోయింది. పబ్లిక్ రివోల్ట్ పెరిగింది. దాంతో ఇంకా 8 నెలల సమయం ఉండగానే ఎలన్ మాస్క్ ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ డోజ్‌ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం.